వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. హైకోర్టు విభజన ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో జనవరి 1 నుంచి తెలంగాణ, ఏపీ హైకోర్టులు వేరువేరుగా పనిచేయనున్నాయి. అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణంలో ఉన్నందున సీఎం క్యాంప్ ఆఫీసులో తాత్కాలికంగా స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. 2 చీఫ్ జస్టిసుల నియామకం, న్యాయమూర్తుల కేటాయింపు, సిబ్బంది విభజన అన్ని కూడా ఓవైపు సాగిపోతుండగా ఆగమేఘాలపై హైకోర్టు అమరావతిలో ఏర్పాటంటూ వెళ్లమంటే ఎలా అంటూ కొందరు న్యాయవాదులు నిరసన తెలుపుతుంటే తెలంగాణ న్యాయవాదులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతిలో ఏర్పాటును విజయవాడ కేంద్రంగా ఉన్నవారు స్వాగతిస్తుంటే రాయలసీమలో ఏర్పాటు చేయాలనుకునేవారు అసంతృప్తికి లోనయ్యారు. ఇక హైకోర్టు విభజన, అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు, ఎవరి వాదన ఏంటి అనేది కూడా భిన్నమైనటువంటి అంశాలు కూడా మనకు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ జనవరి 1న స్టార్ట్ అవుతుందా, లేదంటే రేపు కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళుతారనేటువంటి సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపైనే మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో బాలాజీ గారు, హైకోర్టు న్యాయవాది, అలానే గోవర్ధన్ గారు, హైకోర్టు న్యాయవాది మనతో పాటు ఉన్నారు. అట్లనే విజయవాడ నుంచి కూడా నరసింహశెట్టి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నాగరాజు గారు కడప బార్ కౌన్సిల్ నుంచి కూడా మనతో పాటు లైవ్ కి సిద్ధంగా ఉన్నారు. ఇక సామంత్ శ్రీనివాస్ గారు రాయలసీమ సంబంధించిన అడ్వకేట్ జేఏసీ నుంచి కూడా మనం అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో గోవర్ధన్ గారు చెప్పండి, ఇప్పటి వరకు కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం, కొన్ని చాలా ఉద్యమాలు కూడా జరిగాయి, దీనిపైన నిరసనలు జరిగాయి, మనం చూస్తూ వచ్చాం. సో ఎట్టికేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎలా చూస్తున్నారు తెలంగాణ న్యాయవాదులుగా మీరు? తెలంగాణ న్యాయవాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలుగా ఈ ఏదైతే ఇచ్చిరో జనవరి 1, 2019 నాడు అమరావతిలో హైకోర్టు మా సోదర ఆంధ్ర ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం 214 ప్రకారంగా ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తదనంతరమే వెంటనే హైకోర్టులు చేయాలి. అదే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసి వెంటనే హైకోర్టులు చేయడం జరిగింది. మేము అయినా ఈ తెలంగాణ హైకోర్టు సపరేట్ కావాలని అంతకంటే ముందు ఒక ఎగ్జిక్యూటివ్ శాసనసభ సెక్రటరియట్ హైదరాబాద్కు తరలించి ప్రజల సౌకర్యార్థం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి చేస్తుండ్రు. అదే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదనంతరం నుండి న్యాయవాదులు, అదేవిధంగా మా ప్రాంత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డటువంటి పార్లమెంట్ మెంబర్స్ కూడా ప్రతి సెషన్లో కూడా హైకోర్టు అనేది సపరేట్ విభజించాలి, వెంటనే చేయండి, మేము ఉద్యమం చేసిందే నిధులు, నీళ్లు, నియామకాల మీద, కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. వ్యవస్థ ఈ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, పాలక వర్గాల యొక్క వివక్షత పరకాష్టనే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత రాజ్యాంగంలో 3 ఆర్గన్లో 2 ఆర్గన్స్ అక్కడ వెళ్ళి ఒకటి న్యాయ వ్యవస్థ అనేది పోవాలి. అది పోనప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం మధ్య, న్యాయవాదుల మధ్య లేదా జడ్జెస్ మధ్య ఒక అపనమ్మకం అనేది ఏర్పడ్డది. ఆ అపనమ్మకాన్ని అధిగమించడానికి రాజ్యాంగబద్ధంగా ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఏ కారణాలైనా కానీ, రాజకీయ కారణాల, ఈ కారణాల ఇది కాదు, మేము తెలంగాణ ఉద్యమకారులుగా, తెలుగు బిడ్డలుగా మా సీమాంధ్ర న్యాయవాద సోదరులకు, ప్రజలకు, కక్షిదారులకు న్యాయం జరుగుతుందని, సమన్యాయం వాళ్ళ దగ్గర పోతుందని, కొత్త సంవత్సరంలో వారికి భారత రాజ్యాంగ తీర్పులు కానీ, వాదనలు కానీ, లేదా న్యాయమూర్తులు కానీ పెద్ద మార్పులు ఉండవు కదా. తప్పకుండా ఏమైతుందంటే ఒకసారి మార్పులు అనేది సహజంగా తప్పకుండా వస్తుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులకు గానీ అక్కడ ఉన్న యాన్సిలరీస్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు మనతో పాటు విజయవాడ నుంచి కూడా నరసింహశెట్టి గారు ఉన్నారు. సో అమరావతిలో హైకోర్టు ఏర్పాటును ఎలా చూస్తున్నారో కూడా చూద్దాం. నరసింహశెట్టి గారు నమస్కారం అండి. సరే, ఏంటి జనవరి 1 నుంచి మీ దగ్గరికి హైకోర్టు ఏర్పాటు కాబోతోంది, ఎలా చూస్తున్నారు? అమరావతిలో స్టార్ట్ కాబోతున్న హైకోర్టు గురించి కూడా. ఇప్పుడు దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి మా యొక్క కోరిక ఇప్పుడు నెరవేరుతున్నది అనేటటువంటిది ఆనందంగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆనాడు విభజన హామీల్లో ఒక మెయిన్ ఆస్పెక్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హైకోర్టు అనేటటువంటి నినాదం రావడం, ఆ నినాదానికి దాదాపు 4 సంవత్సరాల కాల వ్యవధి పెట్టినా ఇప్పటికీ అది ఒక కార్యరూపం దాల్చడం, రాష్ట్రపతి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం వెనువెంటనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం కూడా అభినందనీయం. ఇక్కడ ఉన్నటువంటి మా న్యాయవాద సోదరులందరూ కూడా ఆనందాన్ని
ఆకాంక్షని మేము వ్యక్తం చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా కక్షిదారులకు సత్వన్యాయం జరిగేటటువంటి ఆలోచనగా ఇది జరుగుతున్న చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మాకు గుంటూరులో ఆనాడు హైకోర్టు ఉండేది. తర్వాత రాష్ట్ర విజయం జరిగిన తర్వాత కర్నూలులో రాజధానిగా పెట్టారు. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే దూరభారమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా మరి అమరావతి రాజధానికి నూతనంగా హైకోర్టు రావడం అనేటటువంటిది ఆనందదాయకమైనటువంటి విషయం. చర్చకొద్దాం. ఎస్, మీరు మాత్రం స్వాగతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అమరావతిలో, ముఖ్యంగా విజయవాడలో, గుంటూరులో ఉన్నటువంటి న్యాయవాదులన్నీ కూడా. అయితే బాలాజీ గారు, మీరు ఎలా చూస్తారు? ఇవాళ హైకోర్టు విభజన చేసి ఫస్ట్ నుంచి కూడా అందరూ విజయవాడలోకి వెళ్ళాలి అనేటువంటి అంశం పైన కొంతమంది కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు. అప్పటికే వెంటనే ఆగమేఘాల మీద ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా మీలాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఏంటి అసలు? ముఖ్యంగా మనము ఒక రాష్ట్రానికి హైకోర్టు రావడం అనేది అందరూ స్వాగతించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండడం అనేది మన రాజ్యాంగం ఏదైతే 214 214 కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఉండాలి. ఎవరు దాన్ని కాదంటారు. అదేవిధంగా ఈరోజు హైకోర్టు అనేది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ జ్యుడిషియరీ. ఈ కాన్స్టిట్యూషనల్ హెడ్ అనే సంస్థని మీ ఇష్టం వచ్చినట్టు, మీ అవసరాలకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీల్లేదు. రాజకీయ కారణాలు అయితేనేమి, అదేవిధంగా పర్సనల్ గ్రేడ్జ్ పెట్టుకొని అయితేమి, ఇది ఒక సిస్టమ్, ఇన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ని మీ యొక్క కారణాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు ప్లే చేసేకి కుదరదు. ఈవెన్ ప్యూన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, ప్రధానమంత్రి వరకు ఎవరైనా సరే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు ఒక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం ఫాలో కావాలి. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 30 సబ్క్లాజ్ 1లో క్లియర్గా చెప్పారు. ఏమని? ఈ యొక్క హైకోర్టు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చట్టం వచ్చిన తర్వాత హైకోర్టు అట్ హైదరాబాద్గా మారుతుంది. ఈ యొక్క హైకోర్టు అట్ హైదరాబాదు 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్కి సపరేట్ హైకోర్టుగా ఏదైతే ఏర్పడుతుందో అప్పటి వరకు కూడా ఈ యొక్క హైకోర్టు పనిచేస్తుంది అని చెప్పింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంతవరకు కన్స్ట్రక్షన్ బిల్డింగే కంప్లీట్ కాలేదు. బిల్డింగ్ కంప్లీట్ కాకుండా జడ్జెస్ ఎక్కడ కూర్చుంటారు? మీరు ఎందుకు అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అదేవిధంగా ఒక టెనెంట్ని మనం వెకేట్ చేయాలన్నా కూడా మినిమం 30 days నోటీస్ ఇస్తాం. ఇమ్మీడియట్గా మీరు 3 నెలలు, 1 నెల లోపల ఖాళీ చేయమని చెప్పి ఆ మినిమం సెన్స్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా 31 రాత్రి 12 గంటల వరకు మీరు హైకోర్టు అట్ హైదరాబాద్లో జడ్జెస్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా కామన్ హైకోర్టుకి జడ్జెస్ 12 గంటల 1 నిమిషానికి 1 సెకండ్కి మీరందరూ కూడా తెలంగాణ జడ్జిలు, ఆంధ్రప్రదేశ్ జడ్జిలు అయిపోతారు. అదేవిధంగా 12 గంటల 1 నిమిషానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి పనిచేయాలంటే ఒక రాత్రికి రాత్రి మీరు ఎక్కడికి పోతారు? వీళ్ళు ఎట్లా సెటప్ చేసుకుంటారు? ఈ రోజు కూడా కేసులు విచారణ జరుగుతున్నాయి కామన్ హైకోర్టు. ఈవెన్ 31వ తారీఖు సోమవారం కూడా కామన్ హైకోర్టు 2 రాష్ట్రాలు జరుగుతుంది. మళ్ళా రాత్రి 12 దాటితే 1వ తారీఖు వెళ్ళిపోయి అక్కడ సెటప్ చేయాలి. ఇంకా నేను ఏమంటున్నానంటే ఆడ రాత్రికి పోయి సెటప్ చేసుకోవడానికి ఈ రోజు మన పర్సనల్ విషయాల వల్ల ఇన్స్టిట్యూషన్ దెబ్బతినకూడదు. ఈ రోజు హైకోర్టులో ఫైల్ చేయాలంటే ఎవరికైనా అర్జెంట్ గా నైట్ అనే అంశం మీద వద్దాం. గోవర్ధన్ గారు, ఏంటంటే కొంత సమయం ఇవ్వాలి. టెంట్ అయినా ఏదైతే ఖాళీ చేయాలన్నా కూడా కనీసం ఆ అవకాశం, సమయం కూడా ఇవ్వకుండా ఒక నిర్ణయం తీసుకోవడాన్ని, చేయడానికి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బాలాజీ గారితోటి నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఉదాహరణకు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినప్పుడు, ఎన్ రామచంద్రరావు గారి ఎలక్షన్ అయినప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారు ఆ మీటింగ్లో అడ్వకేట్స్ అందరికీ మాకు అభయం ఇచ్చిండు. సార్ మీరు హైకోర్టు అడుగుతున్నాము ఇవ్వండి మీరు అందంటే ఆయన ఏమన్నాడంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తే 2 నెలల్లో మీ హైకోర్టు మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. అది ఎప్పుడు 3 years బ్యాక్ అండి. తదనంతరం కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులు ఇప్పటికీ మా పైన కేసులు ఉన్నాయి ఈ హైకోర్టు విషయంలో. అడ్వకేట్స్ అదేవిధంగా నియామకాలలో ఆప్షన్స్ విధంగా ప్రపంచంలో, దేశంలో ఎక్కడ కూడా న్యాయమూర్తులు చెలో గవర్నర్ అని రాజ్భవన్ అని చేయలే.
కానీ తెలంగాణ రాష్ట్రంలో చేసిరు. ఎందుకు? న్యాయం మాకు అన్యాయం జరుగుతుంది, స్థానికతకు అదే అవుతుందని. అన్నిటికన్నా కూడా హైకోర్టు కావాలి విభజనని అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు బాలాజీ గారు కూడా. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నారు. కొత్త రాష్ట్రం వేరువేరుగా ఉండాలంటున్నారు. ఇప్పుడు వెంటనే సడన్ గా కష్టం కాదా అనేది? ఇది కాదండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 15 లోపల కనీస మౌలిక వసతులతోటి మేము ఏర్పాటు చేస్తాము, రెడీ ఉంటాము అన్న తర్వాతనే వేయడం జరిగింది. అదో విషయము జనవరి 4 నుంచి జనవరి 20 వరకు లీవ్స్ ఉన్నాయి, 20 రోజులు ఉంటాయి. కాబట్టి ఇది మానసికంగా ఎప్పటి నుంచో జరుగుతున్న చర్య. ఎందుకంటే ముందే గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది, ఈ టైం లోపల మేము సిద్ధమవుతున్నాం అన్నారు. సో ఇవన్నీ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అబ్జెక్షన్స్ రేస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అలా కాదండి, నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కోర్టు కూడా కడుతున్నారు, హైకోర్టు కూడా స్వాగతిస్తున్నారు. అయితే అది కన్స్ట్రక్షన్ అయిపోయిందా లేదా అని చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు రబ్బర్ స్టాంప్ అని మనమే అంటాం. మన రాజ్యాంగంలోనే చెప్పబడింది రబ్బర్ స్టాంప్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, చదువుకున్నాం కూడా. ప్రెసిడెంట్ అనేవాడు కేవలం సంతకం చేస్తాడు. ఏదైనా పార్లమెంట్ చట్టం పోయినా కూడా మొదటిసారి మాత్రమే రిజెక్ట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది, రెండవసారి గత్యంతరం లేకుండా సంతకం పెట్టాల్సిన పవర్ ప్రెసిడెంట్ది. కాబట్టి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బిల్లు కానీ నోటిఫికేషన్ కానీ ప్రెసిడెంట్ దగ్గర పంపించేటప్పుడు ఇవన్నీ కూడా అయినాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఈ రోజు కన్స్ట్రక్షన్ అయిందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం అంశంలో వాస్తవం లేదా? ఎందుకంటే ఎస్ మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు, తప్పు లేదు, విభజన చేయొచ్చు కాదంటాం, కానీ అక్కడ పరిస్థితి ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఎక్కడి నుంచి ఏపీలో రాజధాని నగరం, సెక్రటేరియట్, హైకోర్టు కట్టడానికి కొంత సమయం పడుతుంది కాదనిలే. 4.5 సంవత్సరాల నుంచి 2 శాఖలు పోయి అక్కడ పనిచేస్తున్నాయి. అదే విధంగా ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ ఏం కాదు, గత సంవత్సరం నుంచి కూడా వస్తూనే ఉన్నది ప్రొసీజరు, ఇదంతా జరుగుతుంది. దాంట్లో ఏమన్నారంటే ఇప్పుడు తాత్కాలికంగా కట్టినటువంటి హైకోర్టు కట్టినటువంటి ఏదైతే సిటీ సివిల్ కోర్టు ఏదైతే ఉందో దాంట్లో దీన్ని నడిపించి ఆ కట్టుతున్నటువంటి దగ్గరకు వచ్చింది. అది మంచిగా ఒక ప్రపంచంలోనే ఒక భారతదేశంలో ఒక ఆదర్శవంతం అంటారు దాన్ని, అంత మంచి బిల్డింగ్ కట్టబోతున్నారు. కట్టిన తర్వాత దీంట్లో పోయిన తర్వాత దాంట్లో పోతారు అన్నారు. ప్రభుత్వం కూడా అక్కడ క్లియరే ఉంది. కొత్తదానికి అంటే వీరు బాలాజీ గారు అనేది ఏంటంటే తాజ్మహల్ లాగా కడుతున్నటువంటి హైకోర్టు కాలేదు కదా, ఈ టెంపరవరీ సివిల్ కోర్టులోకి కట్టే దాంట్లోకి మేము ఎలా వెళ్తామని అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు గాని అక్కడ ఉన్న అడుగుదాం. నరసింహ శెట్టి గారు, ఏంటి అసలు అంటే ఇక్కడ హైకోర్టులో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి న్యాయవాదులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు కూడా వెంటనే అంటే కొంత ఇబ్బంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరేమో మేము స్వాగతిస్తామంటున్నారు, ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి న్యాయవాదులేమో ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఇవన్నీ కూడా అనేది. సో మీరు ఈ సమస్యలన్నీ లేవంటారా? బిల్డింగ్ పూర్తయిన తర్వాత వచ్చుంటే బాగుండేదనే భావన మీకు కూడా ఏమన్నా ఉందా? ఇప్పుడు బిల్డింగ్ పూర్తయిన తర్వాత రావాలా వద్దా అనేటటువంటిది వాళ్ళ ఇప్పుడు ఈ సందర్భంలో శృతి కాదు. అయితే ఒక రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మన ప్లేటర్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టులో మనం అప్పుడు పెట్టేసినప్పుడే క్లారిటీగా చెప్పారు, ఈ డిసెంబర్ నెలాఖరికల్లా విధి విధానాలన్నీ పూర్తి అవుతుంది, మీరు రావచ్చు, మేమంతా రెడీ చేస్తున్నాం. అలానే వాళ్ళేం గోతులు తీయట్లేదు, లేదా పునాదురాళ్ళు వేయట్లా. ఆల్రెడీ కొంత కన్స్ట్రక్టివ్ వర్క్ జరిగింది కూడా. అవి ఫ్యూ డేస్లో లేదా 1 month 2 monthsలో క్లియర్ అయినప్పటికి కూడా అప్పటి వరకు ఇక్కడ సీఎం గారు క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి దాదాపు అక్కడ కూడా 10-15 బెంచ్లు ఏర్పాటు చేయడానికి సువిశాలమైనటువంటి భవనం ఉంది అక్కడ. ఆ భవనంలో కూడా కన్స్ట్రక్షన్ జరిగింది, పని మొదలైపోతున్న ప్రాబ్లం ఉంది. చీఫ్ జస్టిస్ కూడా ఆల్రెడీ రాష్ట్రపతి గారు వేసేయడం జరిగింది ప్రవీణ్ కుమార్ గారిని. ఇదంతా కూడా త్వరితగతిన జరిపేటప్పుడు పెద్ద మనసుతో మనం ఆలోచన చేయాలి తప్ప ఇంకా ఎమ్యూనిటీస్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మంచిదే అంటాడు, నేను కూడా మంచిదే, రాజ్యాంగం ప్రకారము హైకోర్టు ఉండాలి, నేను కూడా అదే అంటున్నా. ఈ రోజు 50 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఈ రోజు లేవు. ఈ రోజు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కానీ లేదంటే ఉత్తరాఖండ్ కానీ ఆ రాష్ట్రాలలో హైకోర్టులు ఏర్పాటు చేసినప్పుడు
నరసింహ గారు కొంతసేపు ఇక్కడ బాలాజీ గారు కూడా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఏదైతే అన్ని అంశాలు అంటున్నారో మీరేమో స్వాగతిస్తున్నారు, ఇక్కడ అన్నిటువంటిది అడ్జస్ట్ అవ్వచ్చు అనేటువంటి భావన అయితే, ఇక్కడ బాలాజీ గారు ప్రాక్టికల్ గా మాకు సమస్యలు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది వారి వాదన. బాలాజీ గారు కాదండి, 90 రోజులు మినిమము మిగతా రాష్ట్రాల్లో హైకోర్టు ఏర్పాటు చేసినప్పుడు టైం ఇచ్చారు. ఇక్కడ కూడా కామన్ హైకోర్టు ఎందుకు పెట్టారు? ఈడ 10 సంవత్సరాల వరకు క్యాపిటల్ ఉంటుంది అని చెప్పి హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ గా మన రాష్ట్రం మన చట్ట ప్రకారం పెట్టారు. అయితే ఆ చట్ట ప్రకారమే హైకోర్టు కూడా వెసులుబాటు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే పోవడానికి సమయం పడుతుంది. అదేవిధంగా ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ కూడా లేకోకుండా ఇమ్మీడియట్ గా పోయి క్యాపిటల్ కట్టుకోవడానికి, హైకోర్టు కట్టుకోవడానికి ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి చట్టంలో పార్లమెంటేరియన్స్ అందరూ కూడా ఆలోచించి పెట్టారు. పెట్టినప్పుడు మనం చట్టాన్ని ఫాలో కావాలనా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మన సొంత నిర్ణయాల కోసం తీసుకోవాలా? ఇకపోతే ట్రాన్స్ఫర్ పిటిషన్స్ సొంత నిర్ణయాలు ఏమున్నాయి? ఇప్పుడు సొంత నిర్ణయాలు అంటే సొంత నిర్ణయాలు ఏంటంటే ఆలోచించకుండా ముందు వెనుక మన ఇబ్బందులు అనేది ఆలోచించకుండా నోటిఫికేషన్ ఇచ్చేసేసి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసేసి అని చెప్పేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. అయితే నేనేమంటా, శ్రమ పడచ్చు, శ్రమ గురించి మీకు నా గురించి కాదు. ఈ రోజు 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలా అన్నప్పుడు 5వ తారీఖు నుంచి ఇంకా హైకోర్టు రాకుండా ఉంటే ఇక్కడ మాకు ఎటువంటి వెలుసుబాటు జరుగుతుంది. ఇక్కడ 29,000 మంది న్యాయవాదులు ఇక్కడ ఉండాలి. డిపెండ్ అపాన్ ది హైకోర్టు. ఇక్కడంతా అవుతారు కేసులు అవుతాయి. మీరు చెప్పినంత ఈజీగా లేవు కదా. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి హైదరాబాద్ రావాలంటే ఎంత శ్రమ తీసుకోవాలి? శ్రీకాకుళం జిల్లా నుంచి అర్థం చేసుకోవాలి. బాలాజీ గారు మీరు చాలా రాజకీయ మాట్లాడుతున్నారు. మీకు మీ మాట్లాడే మాటలకు మన సమాధానం లేవు. 25,000 మంది అడ్వకేట్ ఎక్కడ ఉన్నారా? 25,000 మంది ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉమ్మడి హైకోర్టులోనే హైకోర్టులో ప్రాక్టీస్ చేసేది ఎంత? గోవర్ధన్ గారు, మొత్తానికి మీరైతే క్లారిటీ వచ్చేసింది. కానీ పాపం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతి వాళ్ళు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కాదండి. వీరు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆగమేఘాల మీద గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు వాళ్ళ ప్రజల కోసం ఆలోచించారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ అల్లర్లు, ఇక్కడ న్యాయవాదులు, అక్కడ కూడా అంటే సీమాంధ్రలో ఉన్నటువంటి విజయవాడ, విశాఖపట్నం న్యాయవాదులు కూడా మాకు సపరేట్ హైకోర్టు కావాలి అన్నారు. అంతకంటే ముందు కూడా 92, 93, 94లో మా దగ్గర బెంచీలు పెట్టమని కూడా పోరాటం చేయడం జరిగింది. రైట్ ఆర్ రాంగ్, రాజకీయాలకు అతీతంగా ఒక రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా దాన్ని గౌరవించడం జరిగింది. గౌరవించినప్పుడు ఈ తీరా వచ్చిన తర్వాత ఇట్లా ఇప్పుడు మా మిత్రుడు అన్నట్టు పర్మనెంట్ బిల్డింగ్ అనేది కాదు అయితేనే ఉంది. అక్కడ వీడియో విజువల్స్ చూస్తున్నాం. దాని కలర్ కావాలి. ఇమీడియట్ గా 1st డే జనవరి అనేది 1st డే నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఈ రోజు ఆంధ్రాకు ప్రత్యేకంగా జనవరి 1 ఏర్పడుతుంది. మీకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చెట్ల కింద నిలబెడతలే. ఇమీడియట్ గా విజయవాడ కావాల్సినటువంటి సివిల్ కోర్టులను కట్టి మీకు అదేంటే ముఖ్యమంత్రి గారు ఛాంబర్స్ లో చేసి అదే విధంగా ఆనాడు 62 సంవత్సరాల క్రితం వేరు, ఈ రోజు అత్యాధునిక సెల్ ఫోన్, ఆన్లైన్ ఇవన్నీ అయినాయి. ఎలాంటి అభ్యంతరాలు లేవు. హైదరాబాద్ లో పిడికేడు మంది, కొద్ది మంది వాళ్ళకి దగ్గరికి న్యాయము చాలా దగ్గరకు వచ్చింది. హైదరాబాద్ న్యాయవాదులకు మాత్రమే కొంతమందికి మాత్రమే బాధ ఉన్నది. మిగతా వాళ్ళంటే వాళ్ళు దూరదృష్టిగా ఆలోచిస్తలేరు. వాళ్ళ స్వార్థం కూడా కొంత ఉన్నది. ఏ స్వార్థం ఉన్నది ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మా ప్రాక్టీస్ తగ్గుతుందని లేదా ఇది అది అనేది దూరదృష్టి లేదు అనేటువంటి కొంతమంది అంటే స్వార్థం అనేది ఏముంటది దీంట్లో? కోర్టు ఎట్లా విడిపోక తప్పదు. దీన్ని ఎవరు కాదనలేక లేదు, ఏం చేయడానికి లేదు. ఒక అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటది అనేది ఒక ఆలోచన. వీళ్ళు
ఈ రోజు ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ఉంటాయి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ పిటిషన్స్, వందలాది ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ఈ రోజు పేదలు మధ్యతరగతి వాళ్ళు హైకోర్టులో ఫైల్ చేసి ఉన్నారు. అవన్నీ కూడా ఈ రోజు రాష్ట్రాలు విభజిస్తే ఆ ట్రాన్స్ఫర్ పిటిషన్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకు పోవాలా. ఎంతమందికి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళు లాయర్లను పెట్టుకొని ఆర్గ్యూ చేసుకుంటేకి? ఈ లోపు టైం ఇచ్చింటే ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్స్ అన్ని ఇప్పుడు ఉన్న హైకోర్టు డిసైడ్ చేసి ఉండేది కదా. ఇవన్నీ ఆలోచించకుండా అయితే ఒకసారి మనం రాయలసీమ జేఏసీ సంబంధించి సామంత్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాళ అమరావతిలో జనవరి 1 నుంచి కూడా హైకోర్టు ప్రారంభం కాబోతోంది. సో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. సో ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15కి అన్ని భవనాలు సిద్ధంగా ఉన్నట్లు అఫిడవిట్ వేయడం జరిగింది. ఇప్పుడిప్పుడా హైకోర్టు విభజన వస్తుందా, కేంద్రం ఆలస్యం చేస్తుందనే విధంగా పదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అయితే తీరా ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొత్త హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తూ ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో సింహభాగం 14 మందిని ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నిజంగా ఇప్పటికే భవనాలు సిద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు తాత్కాలిక భవనాల నిర్మాణం పూర్తయినట్లు ఆ నమూనాలు చూపించి మెప్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీరా ఆదేశాలు వచ్చినప్పుడు దీని వెనుక కుట్ర ఉంది, అకస్మాత్తుగా విభజించిన కారణంగా మేము ఉన్న వెంటనే వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోగలుగుతాం అనే విధంగా మాట్లాడుతూ ఇది బాధ్యత రాహిత్యం. కేవలం నమూనాలతో, డిజైన్లతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పుదోవ పట్టించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తీరా నేను ఎప్పటి నుంచో మీకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చూడదా? ఒకవేళ ఆయన తప్పుదారి పట్టించి చెప్పుంటే కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవ పరిస్థితి అమరావతిలో ఏముంది, ఏం నిర్మాణం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు తెలియజేస్తూనే ఉన్నారు కదా. వారు కూడా చూడొచ్చు కదా ప్రాక్టికల్ గా, ఎందుకు చూడలేదంటారు? ఇప్పుడు ప్రభుత్వ భవనాల యొక్క నిర్మాణం, స్థల ఎంపిక అనేది రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మాణం చేయాలి, ఏ రకమైన భవనాలు నిర్మించుకోవాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిధులు ఇస్తుంది తప్ప నిర్మాణాలు చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. పదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కోర్టు ముందు అఫిడవిట్లు వేసినప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది, మేము నవంబర్ 15కి భవనాలు సిద్ధంగా ఉన్నాయని. అదేవిధంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందర భవనాల యొక్క నమూనా డిజైన్ ఒక నమూనా సంబంధించినటువంటి చిత్రాన్ని చూపించి వాళ్ళ చేత శబాష్ ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి జస్టిస్ సిటీగా పేరు గాంచబోతోందనేసి వాళ్ళ చేత మెప్పించుకున్నటువంటి నమూనాలతో మభ్యపెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. తీరా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఏర్పాటుకు ముందుకు రావాల్సింది పోయి దీని వెనుక కుట్ర ఉందనే విధంగా తప్పించుకుంటారు. అయితే రాయలసీమ జేఏసీగా రాయలసీమ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము గతంలో కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మేము 11, 12లో కూడా అనేక సందర్భాల్లో మేము 191 రోజులు తిరుపతి కేంద్రంగా రాయలసీమలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్ కూడా విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఉమ్మడి రాష్ట్రంలో మేము కేవలం హైకోర్టు బెంచ్ మాత్రమే అడిగాం. ఇప్పుడు తీరా విడిపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేకమైన హైకోర్టు ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చినప్పుడు గత అనుభవాల నేపథ్యంలో కేంద్రీకృత అభివృద్ధి కారణంగా ఒకే చోట అభివృద్ధి చేయడం కారణంగా అన్ని ప్రాంతాల్లో సమంగా అభివృద్ధి జరిగే అవకాశం లేదు కాబట్టి ఎప్పటి నుంచి వెనుకబడ్డటువంటి రాయలసీమ హైదరాబాద్ హైకోర్టును సంప్రదించాలన్న అక్కడున్న అడ్వకేట్స్ ని ఎంగేజ్ చేసుకోవాలన్న తీవ్రమైనటువంటి వ్యయ ప్రయాసాలతో కూడుకుని వెనుకబడిన రాయలసీమ ప్రాంత వాసులు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా విడిపోయిన తర్వాత రాయలసీమకు హైకోర్టును ఏర్పాటు చేయడంలో ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాబట్టినటువంటి ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుంచి దీర్ఘకాలికంగా ముఖ్యమంత్రిగా పనిచేయడం వ్యక్తి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. అమరావతిలో అన్ని ప్రభుత్వ శాఖలను మోహరించే విధంగా అన్ని కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ సంబంధించి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల ఏర్పాటును కేవలం అమరావతి చుట్టూ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా తాత్కాలిక భవనాల పేరుతో ఒకవైపు రాజధాని, తాత్కాలిక రాజధాని ఇంతవరకు ఫైనలైజ్ కాలేదు. అదేవిధంగా సచివాలయం శ్రీనివాస్ గారు మీ వాదన ఇప్పుడు రాయలసీమకి ఇచ్చుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాం. కొత్తగా వస్తున్న హైకోర్టు అయినా ఎందుకు రాయలసీమలో ఏర్పాటు చేయరనే